హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాఘవుడు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట కరెంట్లీ. అంటే మధ్యలో ఒక చిన్నగా అలా గుండె నొప్పి వచ్చింది, మళ్ళీ హ్యాపీగా ఉన్నాం. సో మనం కరెంట్లీ ఎక్కడున్నామంటే ఎయిర్పోర్ట్లో ఉన్నాం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీడితోటి అయ్యప్పరా దివారోడ. సో కరెంట్లీ మేము ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ట్రిప్ అనమాట. ట్రిప్ కాదు అంటే ఒక పుణ్యక్షేత్రలోకి వెళ్ళచ్చు అని చెప్పచ్చు. సో కరెంట్లీ వెళ్తున్నాం. ఇప్పుడే మా చెకింగ్స్, సెక్యూరిటీ చెక్ అన్ని లగేజ్ అన్నీ ఇచ్చేసినాం. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. 7:10కి ఫ్లైట్ ఉంది మాది. వీఆర్ గోయింగ్. సారీ గైస్, వెనక్కి వెళ్ళాలి. మరి ఏం చేస్తున్నావు? నేను మాడుకుంటూ పోతుంటే ఇటు చూడండి గైస్, నేను ఏదో మీతో మాడుతూ కూడా అట్లా నేను చెప్పాలాడు. మేము వెనక్కి వచ్చేసినాం. ఓకే, లెట్స్ కమ్ టు బ్యాక్. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ మనం కేదార్నాథ్, చంద్రశీల అండ్ బద్రీనాథ్కి వెళ్తున్నాం అనమాట. మేమిద్దరమే. డబ్బులు లేవు నా దగ్గర, కొంచెం ఉండు. సో వెళ్తున్నాం అనమాట. సో మంచిగా ట్రిప్ ఉండబోతుంది. మొత్తం అన్నీ మీకు అన్నీ చూపిస్తా, అన్నీ కవర్ చేస్తా. మన కేదార్నాథ్ పైన, తర్వాత చంద్రశీలకి వెళ్తున్నాం, అక్కడ కూడా టెంపుల్ మొత్తం, ఇంకా బద్రీనాథ్ అన్నీ నీట్గా కవర్ చేస్తా, అన్నీ చూపిస్తాం మీకు. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. వీడియోస్ అన్నీ, నెక్స్ట్ వీడియోస్ అన్నీ బాగా వస్తాయి. ఇప్పుడు కరెంట్లీ వెళ్తున్నాం. 7:10కి మా ఫ్లైట్ ఉంది. ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీ నుంచి నెక్స్ట్ హరిద్వార్కి వెళ్ళాలి. మీకు మంచి చక్కటి స్టోరీ చెప్తా. చాలా స్టంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. సో లెట్స్ గో. ఫస్ట్ మనం గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. లెట్స్ గో. వీడు కొంచెం మొహమారు పడుతుంది గైస్, ఏం కాదు. వీడికి మొత్తం అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ, చాలా కనపడ్డు కానీ మొత్తం అంతా ఫ్యాన్స్. వెళ్తున్నాం. మా గేట్ నెంబర్ 8 అనమాట. వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే, స్టోరీ కథ అన్నా కదా. యాక్చువల్లీ ఏమైందంటే మాకు ఏమైందంటే ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఎవరు ఇవాళ కరెక్ట్గా అని ఏమంటారు, అది నాన్ స్టాప్ ఫ్లైట్ కాదనమాట. బుక్ చేసుకున్నాం. ఎప్పుడు నైట్ 8:25 బుక్ చేసుకుంటే నేను 4 o'clock 4:30 అలా స్టార్ట్ అవుదాం అనుకుంటే క్యాన్సిల్ మెసేజ్ వచ్చింది. నాకు ఇంకా గుండెపోటు వచ్చేసింది. ఒక నిమిషం వాట్ ద హెల్ అనుకున్నా నేను. నిజంగా వాట్ ద హెల్ అనుకున్నా. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అయిపోయిన తర్వాత ఏమైందంటే దానిలో మనకి ఏంటంటే నాకు ఈ ఆప్షన్ ఉందని తెలియదు అనమాట. నేను ఫ్లైట్లో ఐ థింక్ దిస్ 3rd time ట్రావెలింగ్. సో నాకు ఆప్షన్ ఉందని తెలియదు, ఫస్ట్ టైం అయింది కాబట్టి. ఆప్షన్ తెలియదు. ప్లాన్ బి అంటే లైక్ ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇమీడియట్ ఏంటంటే ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాం. 7:10కి నాన్ స్టాప్ ఫ్లైట్, అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో హ్యాపీగా నైట్ 9 కల్లా ఐ థింక్ రీచ్ అయిపోతాం. 7కి ఎక్కేస్తే హ్యాపీ. కానీ జస్ట్ క్యాన్సిల్ అయిన ఒక 10-15 minutes మాత్రం హార్ట్ పెయిన్ వచ్చేసింది డైరెక్ట్. ఓ మై గాడ్. వీడికి ఏం పెయిన్ లేదు, హాయిగా వచ్చేస్తాడు. ఇండిగో వాళ్ళకి కాల్ చేస్తుండు ఆన్లైన్లో చూడకుండా. సో కరెంట్లీ 8 వెళ్ళాలి. 8 అని చూపిస్తుంది ఇక్కడ. 8 వెళ్ళినా అటు వెళ్ళినా 8, ఇటు వెళ్ళినా 8 రా. అరే పిచ్చుకోడు. అటు 8 ఉంది, ఇటు 9 ఉంది. ఓకే ఇంకా అది సరే సంగతి. అది అమ్మో ఎన్ని స్టంట్స్ అయినాయి. నాకు ఆ 15 నిమిషాలు మాత్రం హార్ట్ పెయిన్ వచ్చేసింది. హోప్ సో మంచిగానే అయింది. ఇంకా ఎంజాయ్ చేద్దాం. బాత్రూంలో కూడా వీడియో తీసుకుంటున్నాను నేను. ఓకే, ఏదైనా అవుట్ఫిట్ గైస్ చప్పరిగా ఉంటుంది, పట్టించుకోకండి. బ్లూ ఆన్ బ్లూ, మండే కాబట్టి బ్లూ వేసా, శివుడికి ఇష్టం కాబట్టి అంతే. తెచ్చుకో. సో మేము ఏంటంటే టైం ఉంది, మాకు 40 minutes టైం ఉంది. సో అందుకే ఏమన్నా ఇట్లా తిందామా అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ మనం పెట్టేంత రేట్లు కావాలండి. కేఎఫ్సీ ఆర్ బర్గర్ కింగ్లో చాలు, ఇవన్నీ మనం పెట్టలేము, పిచ్చి కాస్ట్లు ఉంటాయి. దీని బయట నుంచి చూస్తేనే చెప్పచ్చు గైస్ ఇది కాస్ట్ ఉందని. దీని పేరు ఏంటంటే ద ఐరిష్ హౌస్ అని ఉంది. ఇదిగోండి ఈ పైకి లేస్తుంది. చేసింది ద ఐరిష్ హౌస్ అంట. అది చూస్తేనే కాస్ట్ ఉంది. ఓకే, లెట్స్ ఈట్ అండ్ లెట్స్ గో అండ్ ఈట్ కేఎఫ్సీ. సో ఏంటంటే ఇక్కడ కేఎఫ్సీ ఉంది, అక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ కేఎఫ్సీలో వెజ్ రైస్ బాల్ తీసుకున్నాం. నేను వెజ్ రైస్ బాల్ చెప్తే 420 బిల్ వేసాడు. రెండేమో అనుకున్నా, అంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి 200 ఉంటుంది. ఒకటి 420 గైస్. వీడు ఏం తింటాడో.
ఏం తింటావు నువ్వు? ఇదే ఎంత ఇస్తారని ఎక్స్పెక్టేషన్? ఏంటి ఎంత ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ బొచ్చు అంతే నా బొచ్చు ఇంత అంట గైస్, అది ఇంత ఉంటుందంట బొచ్చు ఇస్తాడు. అది నా తెలిసి ఒక్కటి సరిపోయి ఇస్తాడు. పెప్సీ ఉంది తీసుకో. 124 ఆర్డర్ వచ్చేసింది. కేఎఫ్సీలో దొబ్బెట్టడం అయిపోయింది గైస్. ఇప్పుడు బర్గర్ కింగ్కి వెళ్తున్నాం అనమాట, అక్కడ దొబ్బెట్టుకోవడానికి. ఈసారి నేను పేమెంట్ చేసినాక ఈసారి వీడు పేమెంట్ చేస్తాడు, చూద్దాం. అది కేఎఫ్సీలో దొబ్బెట్టుకున్నాం చాలా అద్భుతంగా. లైఫ్లో మళ్ళీ నేను తినాను గైస్, లైఫ్లో మళ్ళీ తినాను. ఎయిర్పోర్ట్లో మెయిన్లీ తినాను, ఎయిర్పోర్ట్లో వద్దు. నో కేఎఫ్సీ, నథింగ్. సో ఫైనలీ ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం, ఫైనలీ లోపలికి, ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. యా లెట్స్ గో. సో ఫైనలీ ఎక్కిస్తాం గైస్. విండో సీట్ దొరికింది. అసలు మా క్యాన్సిల్ ఫ్లైట్లో విండో సీట్ బుక్ చేసుకున్నాం. సో అందుకే ఇస్తారని అడిగాము, ఇచ్చారు. వీ హ్యావ్ విండో సీట్. ఇప్పుడేం కనపడదు, ఫ్లైట్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. Cute guy. Hi, hi. Cute guy. Hi. This mini camera? Yeah. It's a vlogging cam. Okay. So you are a blogger. Yeah, I do reels on YouTube and Insta. What's your channel name? It is Raghavudu. Huh? Raghavudu. 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 Raghav? Raghavudu. Raghav okay? RAGHAVUDU. Hi. We will subscribe. Raghav. రీచ్ టు ఢిల్లీ. ఇప్పుడే రీచ్ అయ్యాం ఢిల్లీకి. ఇప్పుడు మనం ఏంటంటే మెట్రో ఎక్కాలన్నమాట. మెట్రో ఎక్కేసి వీ హ్యావ్ టు గో టు హరిద్వార్. సో మెట్రో ఎక్కడి నుంచి కొంచెం దూరం ఉంది కాబట్టి వి విల్ ఈట్ సంథింగ్, ఏమో తినేసి స్టార్ట్ అయ్యాం. సో లెట్స్ గో. కరెంట్లీ మేము ఏంటంటే మెట్రోలో ఉన్నామన్నమాట, ఇంకో ఢిల్లీ మెట్రో. ఆడక్కడ కూర్చున్నాడు. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు 11:25 అంత అయింది, మాకు 12:40కి బస్సు ఉంది. మేము ఢిల్లీ మెట్రోలో గైస్ స్టేషన్స్, మన హైదరాబాద్ మెట్రో పిల్ల బచ్చా అయింది. ఇది చూడండి ఒక్కసారి స్టేషన్ చూడండి. అక్కడ గైస్ చూడండి, ఢిల్లీ మెట్రోలో స్టేషన్ చూడండి ఒక్కసారి. మెట్రోలో మేము అక్కడ ఉన్నాము, ఆ స్టేషన్ చూడండి. ఆ రెడ్ లైట్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి మనం బ్యాక్ స్టేషన్లో దిగాల. ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి చూడండి, అన్ని స్టేషన్స్ ఉన్నాయి మెట్రోలో. మనది హైదరాబాద్ పిల్ల బచ్చా నిజంగా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మాకైతే పిచ్చ ఆకలి వేస్తుంది, ఫస్ట్ నిద్ర వస్తుంది. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఉరికినాం, చాలా ఉరికామన్నమాట బ్యాగులు పట్టుకొని. ఇంకో నాదో పంది లగేజ్, ఇంకో నాదొక లగేజు, ఆడిదొక లగేజు, ఫుల్ ఉరికాము. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తే స్టేషను ఆనంద్ విహార్ ISBT, అక్కడ దిగాలి. అక్కడ దిగేసి బస్సు ఎక్కేస్తే కాసేపు అన్నా పడుకోవచ్చు. ఏమన్నా కొనుక్కొని చిప్స్ ఏమన్నా కొనుక్కొని అయినా ఇంకా తిని పడుకోవాలి, రేపు పొద్దునే మంచిగా తినాలి. ఏమన్నా టిఫిన్ అక్కడ దొరికితే తిందాం. సో లెట్స్ సీ గైస్. ఈ మణికంఠ గడికి ఎన్ని దానాలు పెట్టినా తప్పలేదు. ఇవ్వండి ప్యాకెట్, ఎయిర్పోర్ట్లో తీరా అంటే దాచుకున్నాడు ఆ ప్యాకెట్, తెచ్చాడు గైస్. ఇవ్వండి, ఇది కచోరీ అంట. యా ఆగండి గైస్, ఇవ్వండి గైస్ చూపిస్తున్నాడు. కచోరీ అంట, చిన్న కచోరీలు. లిటరలీ ఆకలిస్తుంది. ఇది బాగా సేవ్ చేసిండు, బాగున్నాయి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. కరెంట్లీ మేము ఏంటంటే ఇప్పుడు హరిద్వార్లో ఉన్నామన్నమాట. నైట్ చాలా మాకు రష్ అయిపోయినాం బాగా.
అందుకని ఇంకా బస్సు ఎక్కగానే వెళ్ళి పడుకున్నాం. సో ఇప్పుడు కరెంట్లీ హరిద్వార్లో ఉన్నామన్నమాట. సేమ్ యాజ్ కాశీ వైబ్సే గైస్. ఈ ఆటో అన్ని కాశీ వైబ్స్, మొత్తం అన్ని కాశీ వైబ్స్. ఇప్పుడు గంగానది దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయినాం మంచిగా. ఫస్ట్ ఇమీడియట్లీ వచ్చాగానే రూమ్ తీసేసుకున్నాం. 5:30 కలా వచ్చినాం. రూమ్ తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు మేము ఏంటంటే గంగానది దగ్గరికి వెళ్తాం అనమాట. సారీ గైస్ ఫర్ ద సౌండ్. మాకు 10 గంటలకు బస్సు ఉంది సోన్ప్రయాగ్కి. సో మాకు 2 hours టైం ఉంది కాబట్టి అట్లా టెంపుల్స్ చూసుకొని వద్దామని వెళ్తున్నాం. ఇక్కడ సౌండ్ వస్తుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాం. లెట్స్ గో. మాన్స్దేవ్ టికెట్ కౌంటర్కి లైన్ చాలా ఉంది. వెళ్ళాడు వాడు టికెట్ తీసుకురావడానికి. హాఫ్ అన్ అవర్లో అయిపోతున్నారు. 200 రూపీస్ టికెట్ రౌండ్ ట్రిప్ అంట. రోప్వే అది స్టెప్స్ ఎక్కచ్చు, ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు. ఒక 40 minutes పడుతుంది అన్నారు. బట్ మాకు బస్సు లేట్ అయిపోద్ది కాబట్టి మేము రోప్వేలో వెళ్తున్నాం టెంపుల్కి. ఇప్పుడే రోప్వే దగ్గరికి వచ్చాం గాయ్స్. రోప్వేకి వచ్చాం, వెళ్ళాలి. వస్తుంది గాయస్. నేను లాస్ట్ టైం అరకులో ఎక్కాలండి రోప్వే. అరే అరే ఫోటో తీరా చూస్తాను. కూర్చో కూర్చో. గైస్ మీకు ఇప్పుడు కింద నుంచి వ్యూ చూపిస్తా చూడండి. సి అవును గైస్, అక్కడ మనకి ఆ సముద్రం అటు 3 kilometers వెళ్తుంది. అక్కడ ఉందన్నమాట చాముండిదేవి టెంపుల్. మేము దానికి వెళ్ళట్లేదు, మళ్ళీ వచ్చేటప్పుడు చూసుకుందాం. సి ద వ్యూ గైస్. సి గైస్ ఇది కచోరీ అనమాట. ఇవన్నీ వేడి వేడిగా ఇస్తున్నారు. మీఠా కావుగే. తోడ తోడ. సి గైస్ హాయ్ గైస్, ఇప్పుడే బస్ ఎక్కాము మేము సోన్ప్రయాగ్ వెళ్ళడానికి. ఇప్పుడే బస్ ఎక్కామన్నమాట. ఇక్కడ ఇదే మా బస్ సోన్ప్రయాగ్ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 7-8 hours ఇక్కడే. నైట్ ఇప్పుడు టైం ఎంతో 11 అయినట్టుంది. అయితే ఇట్ ఈస్ 10-11. సో వెళ్ళేసరికి మేబీ 7-8 అవుతుంది. వెళ్దాం. ఇంకా మధ్యలో చాలా మంచి వ్యూస్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం మీకు. అంటిల్ దెన్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. చేయకండి, ఇదంతే గైస్, ఇది చెప్పింది చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కింద. సో ఫైనలీ ఇంకా పడుకున్నాం గైస్. ఇట్ హాస్ బిన్ మై డ్రీమ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3-4 years నుంచి నా డ్రీమ్ అనమాట. ఎట్లన్నా ఇట్లా కేదార్నాథ్కి రావాలని చెప్పేసి, ట్రెక్కింగ్ చేసి మంచిగా కేదార్నాథ్కి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. ఇట్ హ్యాస్ కమ్ ట్రూ టిల్ నౌ. అన్నీ అనుకున్నట్టు బాగానే జరిగినాయి.
టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ట్రెక్ అనమాట. మార్నింగ్ 3 o'clockకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. హోప్ సో మంచిగా అన్నీ అయిపోవాలి. లాస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు లిటరలీ స్పర్శదర్శనం మిస్ అనమాట. చాలా ఏడ్చా పైన స్పర్శదర్శనం మిస్ అయినప్పుడు. బికాస్ ఆన్ టైం కంటే మేము బిఫోరే ఉన్నా కానీ నాకు స్పర్శదర్శనం తగలలేదు. చాలా ఏడ్చా అనమాట అప్పుడు. లిటరల్లీ ఇంకా నాకంటే యోగం లేదు, ఆయన తాకే యోగం లేదు, శివుని తాకే యోగం లేదు, నాతో తాకించుకోవాలనుకోవట్లేదు అని చెప్పి అనుకొని చాలా అంటే చాలా ఏడ్చా అనమాట. సో ఫైనలీ కేదార్నాథ్కి వచ్చినాం. ఇక్కడ కూడా స్పర్శదర్శనం ఉంది. సో ఇక్కడన్నా జరగాలి. హోప్ సో ఎట్లన్నా స్పర్శదర్శనం చేసుకోవాలనుకుంటున్నా. మంచి దర్శనం చేసుకోవాలి, మంచిగా రావాలి. మీరు కూడా కోరుకోండి. బాయ్ గైస్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుస్తా. కేదార్నాథ్ ఫైనలీ